గారు మీరు అన్నట్టు అంటే మన ఫుడ్ విషయంలో లైఫ్ స్టైల్ విషయంలో ఎలా ఉంటుందో వండే పద్ధతిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అంటున్నారు. ఈ విషయంలో చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు నాన్ స్టిక్ వాడొచ్చా లేదా అనేది, లేకపోతే మన పాతకాలంలో అల్యూమినియం ఉండేవి గిన్నెలు, సో వాటిల్లో వండుకోవచ్చా లేదా, ఇనుము వాటిల్లో వండుకోవాలా, స్టీల్లో వండుకోవాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నిజంగా ఏ పద్ధతిలో వండితే సేఫ్ అంటారు? సో ఏ రకంగా వండాలి అనేసి ఇందులో నేను అంటే ఇంత చదువుకున్నాము, ఇంత ఇది ఉన్నాము, కానీ స్టిల్ నేనైతే పాత పద్ధతులకే నేను ఓట్ చేస్తాను. మా ఇంట్లో మా మదర్ వాళ్ళు ఎలా నేర్పించారో అలాగే మేము కూడాను కంటిన్యూ అవుతున్నాం. సో ఎప్పుడు కూడాను దోశ వేసినా కానీ దోశ కూడాను క్యాస్ట్ ఐరన్దే వాడతాం. తర్వాత స్టీల్ గిన్నెలైనా పర్వాలేదు, కానీ అల్యూమినియం కంటైనర్స్ కూడాను నాట్ సేఫ్. అల్యూమినియం గిన్నెలలో కూడాను ఆయిల్ వేసి వాటిని డీప్ ఫ్రై చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అల్యూమినియం కడాయిస్ అవి కూడాను ఒక రకంగా టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి బాడీలోకి. సో ఇవి కొంచెం మెయింటెనెన్స్ కొంచెం అంటే సింపుల్గా యూస్ చేసుకుంటే, అంటే ఒక క్యాస్ట్ ఐరన్ తవా కానీ లేకపోతే ఈ వెజల్స్ కానీ కరెక్ట్గా సీజన్ చేస్తే కనుక నాన్ స్టిక్ వాటికంటే కూడాను ఈజీగా ఉంటాయి. ఒక ఆమ్లెట్ వేసినా కానీ అసలు అంటుకోవు, అస్సలు అంటుకోవు. ఇంకా నాకు చెప్పాలంటే వాటికంటే ఇదే కొంచెం కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.